నామినేషన్లకు చివరి తేదీ కావడంతో నల్గొండ కార్పొరేషన్ కోలాహలంగా మారింది. పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయడానికి మున్సిపల్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. నల్గొండ కార్పొరేషన్ 48 వార్డులో 200 పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ వేసే అభ్యర్థుల పన్ను చెల్లింపుతో లక్షల రూపాయలు ట్యాక్స్ వసూలవుతున్నాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. నామినేషన్లకు చివరి రోజు కావడంతో అభ్యర్థులంతా కూడా నామినేషన్లు దాఖలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 17 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. నల్గొండ కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయిన తర్వాత మొత్తం 48 వార్డులు ఉన్నాయి. నల్గొండలో కార్పొరేషన్గా మొత్తం పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నామినేషన్లకు చివరి తేదీ కావడంతో కూడా అంతా గడువు ముగియడంతో కూడా అభ్యర్థులంతా కూడా నామినేషన్ దాఖలు చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి మున్సిపల్ కమిషనర్ ఉన్నారు. మొత్తం 48 వార్డులకు గాను ఇప్పటి వరకు ఎన్ని నామినేషన్లు దాఖలు కావడం జరిగింది? రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల షెడ్యూల్ అనేది రావడం, దానిలో భాగంగా ముందుగా నామినేషన్ ప్రక్రియ మొన్నటి నుంచి జరుగుతూ ఉంది. మొన్న 11 నామినేషన్స్, నిన్న ఆ 11తో కలిపి 268 నామినేషన్స్ రావడం జరిగింది. ఈరోజు చివరి రోజు ఇంకా ఎక్కువ వస్తాయని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా దీనికి సంబంధించి ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. ప్రశాంతంగా ఎన్నికలు సమర్థవంతంగా చేయడానికి అవసరమైన అన్ని స్టాఫ్ కూడా రిక్రూట్ చేసుకున్నాం. అన్ని లెవెల్స్లో అంటే నామినేషన్ స్వీకరించడానికి ఆర్ఓస్ కానీ, ఏఆర్ఓస్ కానీ వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో శిక్షణ పొంది ఎలాంటి అపోహలకు తావు లేకుండా సమర్థవంతంగా వాళ్ళ విధి నిర్వహణ చేస్తూ ఉన్నారు. అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు చాలా వరకు కాస్త టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సమయమేమో తక్కువ సమయం ఉంది. నోటీస్ కానీ మీరు హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారా? ఎలా ఉంది? హెల్ప్ డెస్క్లు నామినేషన్ సెంటర్ ద్వారా ఏర్పాటు చేశాం. తర్వాత వచ్చినటువంటి క్రౌడ్ ఎక్కువగా వస్తే వాళ్ళు కూడా కూర్చోవడానికి సీటింగ్ కూడా ఏర్పాటు చేసినాం. లోపల ఆర్ఓ వైజ్గా అంటే ప్రతి 3 వార్డులకు ఒక ఆర్ఓ ఉంటారు, ఏఆర్ఓ ఉంటారు. వాళ్ళ ఆర్ఓ వైజ్గా కౌంటర్స్ కూడా ఏర్పాటు చేశాం. అదేవిధంగా టోటల్ ఈ 16 మంది ఆర్ఓలు అంతా కూడా సర్వేలెన్స్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో వాళ్ళు పని చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎలాంటి అపోహలకు తావు లేకుండా, ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా సమర్థవంతంగా ఈరోజు నామినేషన్లు చివరి తేదీ ముగుడుతున్నాయి. తర్వాత స్క్రూట్నీ కానీ విత్డ్రాల్ కానీ ఎప్పుడు ఏ విధంగా? ఈరోజు నామినేషన్లు చివరి తేదీ, రేపు స్క్రూటినీ ఉంటుంది. ఓకే, స్క్రూటినీ తర్వాత విత్డ్రావల్సి ఉంటుంది. ఆ తర్వాత గుర్తుల కేటాయింపు, ఫైనల్ జాబితా, ఆ తర్వాత పోలింగ్ నిర్వహించడం 11న, 13న కౌంటింగ్ చేయడం. ఈ ప్రక్రియ అంతా కూడా ఏదైతే ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఉన్నాయో, షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్ ప్రకారం సమర్థవంతంగా జిల్లా కలెక్టర్ గారి యొక్క నేతృత్వంలో పనిచేస్తూ ఇవన్నీ కూడా సజావుగా జరగడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్ కూడా పూర్తి చేసి తుది ఫలితం వరకు అందరూ కూడా అందుబాటులో ఉండి చక్కగా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అంటే పోలింగ్ కూడా 11 పోలింగ్ నల్గొండ కార్పొరేషన్గా మొత్తం కూడా పోలింగ్ సెంటర్స్ కూడా అంతా కూడా అవేలా పోలింగ్ సెంటర్లు కూడా అన్నీ కూడా అంటే డ్రాఫ్ట్ కానీ ఫైనల్ పబ్లికేషన్ కానీ అయ్యి అన్ని పోలింగ్ స్టేషన్లను అన్ని రకాల ఏర్పాట్లు ఏదైతే ప్రభుత్వ మార్గదర్శకాలు లేదా ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ఉన్నాయో దాని ప్రకారం ర్యాంప్స్ కానీ, టాయిలెట్ ఫెసిలిటీ కానీ, తర్వాత ఫ్యాన్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఇట్లా అన్ని రకాల ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేశాం. అక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పటికీ ఆ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి. ఏదైతే సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను అక్కడ కూడా సర్వేలెన్స్ ఏర్పాటు చేయడం, పోలీసు బందోబస్తు పెంచడం, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు టైం టు టైం జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లి వారి యొక్క నేతృత్వంలో పనిచేస్తూ వీటికి కూడా అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉంటాం. పెద్ద సంఖ్యలో ఆ నామినేషన్లు దాఖలు పడుతున్నాయి. పెద్ద ఎత్తున కూడా వారంతా కూడా ట్యాక్స్ని క్లియర్ చేయాలనుకుని మొత్తం చూస్తున్నాం. మొన్నటి నుంచి కూడా వారు అంతా కూడా క్లియర్ చేసుకొని నోటీసు పెద్ద ఎత్తున భారీగా ఆదాయం కూడా గతంలో మీరు చెల్లించమని చెప్పినా కానీ ఎవరు చెల్లించారు, కానీ ఖచ్చితంగా ఇప్పుడు చెల్లించిన తర్వాత నామినేషన్ లేదు. వాస్తవమే. అయితే ఇప్పుడు ఎన్నికల నిబంధనల ప్రకారం ఖచ్చితంగా కాంటెస్టింగ్ క్యాండిడేట్ డ్యూ ఉండకూడదు కాబట్టి నోటీస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. కాబట్టి ఎవరైతే పోటీ చేయాలని ఉత్సాహవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్యాక్స్ పే చేస్తున్నారు. చేసినప్పటికీ సరే మున్సిపాలిటీకి కొంత ఆదాయం అదనంగా వచ్చిందేమి లేదు. ఉన్నటువంటి ఆదాయమే ఏదైతే వసూలు కావాలనో అది ఇప్పుడు వసూలు అవుతుంది. సరే, ఏది ఏమైనా మాకు రావాల్సిన బకాయిలు మాత్రమే వస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.
రైట్, చూడొచ్చు నల్గొండ కార్పొరేషన్లో మొత్తం కూడా నామినేషన్లకు ఆ చివరి తేదీ కావడంతో అంతా కూడా ఆ మొత్తం హడావుడిగా మొత్తం ఎక్కడికక్కడ సమయం దగ్గర పడుతుంది కాబట్టి దాఖలు చేయడానికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా నో డ్యూస్ మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా గతంలో ఉన్నటువంటి బకాయిలంతా కూడా ఎవరైతే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేస్తారో అతనికి ఇంటి బిల్లు కానీ నల్లా బిల్లు కానీ అంతా కూడా డ్యూస్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నో డ్యూస్ కానీ అదేవిధంగా హెల్ప్ డెస్క్లు కానీ వారికి ఎలాంటి సమయం తక్కువగా ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని మున్సిపల్ కమిషనర్ చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.